మేష సంక్రమణంలో ఎలాంటి దానాలు చేస్తే మంచిదంటారు? మేష సంక్రమణంలో మేషం అంటే ఇక్కడ ఏమిటి, సూర్యుడు ఉచ్చరాశికి వచ్చాడు, మనకేమిటి ఎండలు కూడా పెరిగిపోతున్నాయి కదా. ఎండలు పెరిగిపోయినప్పుడు మనకి దేని అవసరం ఉంది? శాస్త్రం మనకేం చెప్తుంది? ఆ వాతావరణానికి తగినట్టుగా అందరికీ మనం ఎలాంటి సుఖ సంతోషాన్ని పొందటానికి ఎలాంటి వస్తువులు మనం ఉపయోగించుకుంటామో ఇతరులకు కూడా అలాంటి ప్రయోజనం జరిగేలాగా అలాంటి వస్తువుని దానం చేయాలని శాస్త్రం చెప్తోంది. అందుకని ఏం చేయాలి? గొడుగు, ఎండలో పెడితే గొడుగు అవసరం కదా. అవును. అలాగే మనకి అవసరం కాబట్టి అలాంటిది ఇతరుల ప్రయోజనం కోసం ఇతరులకి కూడా గొడుగును దానం చేయాలి. ఎండలోకి పెడితే చెప్పులు అవసరం కదా, చెప్పులు దానం చేయాలి. నీళ్లు తాగాలి అనిపిస్తుంది, దాహార్తి పెరుగుతుంది. అందుకని ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మజ్జిగ తేట కానీ లేదా మంచినీళ్ళు, చల్లని నీళ్లు కానీ ఇవ్వాలి. కుండ, ఉదకుంభ దానం అంటారు. ఉదకుంభం అంటే నీటితో నిండినటువంటి కుండ. అలాంటి కుండని దానం చేయాలి. చలివేంద్రాలు పెట్టాలి. చలివేంద్రం అంటే బయట పెడుతూ ఉంటారు కదా, దారిన పోయే వాళ్ళందరూ కూడా చల్లని నీళ్లు తాగడానికి అవకాశం కలిగేలాగా అలాంటి చలివేంద్రాలు పెడుతూ ఉండాలి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ దానం చేయటం అంటే మనుషులకి మాత్రమేనని. చెట్లకి నీళ్లు పోయటం, పశుపక్షాదుల కోసం కూడా నీళ్లు ఏర్పాటు చేయడం చాలా మంచిదని మనకి శాస్త్రం చెప్తోంది. పెరుగన్నం దానం చేయటం, తర్వాత ఈ సీజన్లో వచ్చేటువంటి మల్లె పువ్వులు, మామిడి పళ్ళు, ధాన్యాలు ఏ ఉంటాయో అలాంటివన్నీ కూడా, శాకాలు, కూరలు, కాయలు అలాంటివన్నీ కూడా దానం చేస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది. అమ్మ, మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా. ఇది మనకి జర్మనీ నుంచి రాస్తున్నారు జ్యోతి గారు. అమ్మ, నామకరణం రోజు దైవనామం, మాసనామం పెట్టమంటారు. మాసనామాలు ఏమిటి, ఎలా పెట్టాలి? మాకు శుభమస్తు కార్యక్రమంలో ఒకసారి మాసనామాల గురించి తెలియజేయండి అంటూ కోరుతున్నారు. అలాగే, తప్పకుండా. ఈవిడలాగే చాలామందికి సందేహాలు కలిగి ఉండొచ్చు, నేను చెప్తాను, మీరు ఎవరైనా కూడా రాసుకోవచ్చు. ఇవి మనకు తెలుగు మాసాలని అనుసరించి పెట్టుకోవాలి. నేను మాసనామం, ఆ తర్వాత అబ్బాయికి పెట్టే నామం, ఆ తర్వాత అమ్మాయికి పెట్టే నామం చెప్తాను. చైత్రమాసంలో పుట్టిన అబ్బాయిలకి కృష్ణుడు, అమ్మాయిలకి భూదేవి అనేవి మాసనామాలుగా వస్తాయి. వైశాఖ మాసం అనంతుడు, కళ్యాణి. జ్యేష్ఠమాసం అచ్యుతుడు, సత్యభామ. ఆషాఢమాసం చక్రి, పుణ్యవతి. శ్రావణమాసం వైకుంఠుడు, రూపిణి. భాద్రపద మాసం జనార్దన, ఇందుమతి. ఆశ్వేజమాసం ఉపేంద్ర, చంద్రావతి. కార్తీక మాసం యజ్ఞపురుష, లక్ష్మి. మార్గశిర మాసం వాసుదేవ, వాగ్దేవి. పుష్యమాసం హరి, పద్మావతి. మాఘమాసం గోవింద, శ్రీదేవి. పాల్గొనమాసం పుండరీకాక్ష, సావిత్రి. ఇవి వరుసగా తెలుగు మాసాలు. ఆ మాసంలో పుట్టేటువంటి అబ్బాయిలకి, ఆ తర్వాత అమ్మాయిలకి మాసనామం పెట్టుకునేటువంటి విధానం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,